పాపులను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్పాలి. చెబుతున్నారా? మనం ఒక వీడియో చూస్తే ఏమని చెప్తున్నారు తెలుసా? మనుషుల పాపాలు మోసుకెళ్ళడానికి యేసు ప్రభు రాలేదంట. ఎవడరా నువ్వు అని అనాలనిపిస్తుందండి నాకు. ఎవడు అసలు నిన్ను ఎవడరా, నువ్వు అన్ఫిట్. నేను మళ్ళీ చెప్తాను, నువ్వు రాజీనామా పత్రిక రెడీ చేస్తే నువ్వు అన్ఫిట్. నువ్వు పాపులను రక్షించడానికి ప్రభు రాలేదట. మరి ఈ మాటలేంటి? ఇవి కళ్ళు కనబట్టలేదా? లేకపోతే ఆ ఉమనయగోళ్ళలాగా వాడ బదలాసిపోయిందా? పాపులను రక్షించడానికి ఎంత విలవేల్పులున్నా, ఎన్ని కులదైవాలున్నా, ఎన్ని నమ్మకాలున్నా, ఎన్ని విశ్వాసాలున్నా, పాపం నుంచి విడిపించే ఒకే ఒక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. గుర్తుపెట్టు, అది ఎక్కడైనా చెప్పాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఎక్కడ నిలబడినా నువ్వు వెలుగెత్తు మాటలు. ఎందుకంటే కృతజ్ఞత లేదా? ఇలాగే వదిలేస్తే ఆ భోగమంటలో కొట్టుకుపోదు. ఏమనుకో.